శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 11 వర్స్ 17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదవన, అండర్లైన్ చేసుకోండి, చూసుకోండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఏంటి చీకటి, ఏంటి కష్టం, నేనేంటి, నాకు ఈ బాధలేంటి, అసలు నాకు సంబంధం లేని బాధల్లో నేను ఎలా ఇరుక్కుపోయాను అని అనుకుంటున్నావు? ఈ బాధల్లోంచి బయటకు రావడానికి దారి లేదు, నాకు చావే గతి. ఎటు చూసినా అన్ని చీకటి అయిపోయింది. బ్రతుకే ఏ మార్గము కనబట్టలేదు. అప్పులు తీరే దారి లేదు, రోగం తగ్గే దారి లేదు, సమాధానం కలిగే దారి లేదు, మళ్ళా ఒకటయ్యే దారి లేదు. అది అనేక రకాల సమస్యలను ఇరుక్కుపోయి ఉండవచ్చు. కానీ ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, మధ్యాహ్నం ఆఫ్టర్ 1:30 2 ఆ టైంలో సన్ రైజ్ ఎలా ఉంటుంది, సూర్యరశ్మి ఎలా ఉంటుంది, సూర్యుడు ఎంత మిట్ట మధ్యాహ్నం ఎంత ఉంటుందో దానికంటే తేజస్ అంటే గొప్ప వెలుగు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత కష్టము బాధని ఏడుస్తున్నావో అంత గొప్ప టాప్ లెవెల్కి ఆయన తీసుకెళ్ళి పెట్టబోతున్నాడు. నేను నమ్మితే 7 మార్లు ఆమెనని చెప్పు. 1 2 3 4 5 6 7. మధ్యాహ్న కాల తేజస్సు వలె. ఏం తేజస్సు అండి! అప్పులో ఊరుకుంటారా, వాళ్ళు ఊరుకుంటారా? రోగం ముదిరిపోతే తేజస్సు అంటే ఎక్కడొస్తుందని అనుకుంటున్నావేమో. దేవుడు అబద్ధికుడు కాడు. సమూయేలు ప్రవక్త అంటాడు, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నాకు చెప్పి ఏదో వర్తమానం పంపించాడు అన్నంత మాత్రాన్ని మీకు లోకు అయిపోతున్నాడు. ఆయన మనిషి అనుకుంటున్నారా? ఇశ్రాయేలీయులారా మీకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన దైవ కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పెద్ద శక్తి, ఆయన గొప్ప దైవ శక్తి. చీకటిని వెంటనే అలా యూటర్న్ చేసేస్తాడు. సూర్యుడు చెప్పాడు అనుకోండి ఆగిపోతాడు, చంద్రుడు చెప్పాడు ఆగిపోతాడు. ఒకవేళ చంద్రుడి ప్లేస్లో చంద్రుడు ఆగిపో అని సన్ వదిలేడు అనుకోండి, సూర్యుడు వచ్చేస్తాడు. ఏదైనా చేయగలలేదు. నీ అప్పులు తీరవా? నీ అప్పులు ఐశ్వర్యంగా మారవా? నీ రోగము ఆరోగ్యంగా మారదా? నీ దరిద్రము ఐశ్వర్యంగా మారదా? ఎందుకు భయపడుతున్నావు? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ బ్రతుకు నా బ్రతుకు అని ఏడుస్తున్నావు కదా. ఎస్, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, నీకు ఉండవలసిన ఇల్లు కంటే, నీకు ఉండవలసిన పొలము కంటే, నీకు రావలసిన రాబడి కంటే దేవుడు మల్టిప్లై చేస్తాడు బ్లెస్సింగ్ని. విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడంతే. అబ్రహాము దీవెనలు నువ్వు చూస్తావు, ఇస్సాకు దీవెనలు నువ్వు చూస్తావు, యాకోబు స్వాస్థ్యము లాంటి స్వాస్థ్యములో నువ్వు అడుగు పెడతావు. ఇంకొక మంచి మాట ఏమంటున్నాడంటే అక్కడ,
చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. అంటే సమస్యలో ఉన్నావు, సమస్యలో ఉన్నా కానీ ఉపశమనం దొరుకుతుంది అనమాట. తాత్కాలికంగా ఎక్కడికి వెళ్ళి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్లేస్లో ఇరుక్కుపోయావు, రావటానికి లేదు అక్కడి నుంచి. అక్కడ 3-4 days నీకు దగ్గరగా అక్కడి నుంచి వెళ్ళటానికి వెహికల్స్ లేవు. ఒక చోట ఇరుక్కుపోయావు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఎవరో దారి వెళ్ళే వాళ్ళు ఎవరో కొంచెం ఆహారం నీకు పెట్టే ఉండొచ్చు. పెడితే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది. అమ్మా నేను తెచ్చుకున్నాను, కానీ నాకే తెచ్చుకున్నాను, నీకు కూడా కొంచెం ఆహారం పెడతానండి. కొంచెం ఆహారం పెట్టాను, అమ్మయ్య కొంచెం ఆహారం పెట్టారు, కొంచెం ఇంకొకరు ఈ సాయంత్రం ఎవరు పెడతారు, రేపు ఎవరు పెడతారు. అది నువ్వు ఆహారం అడిగి తినే స్థితి కాదు నీది. కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్లో అది కూడా దొరకకపోతే చచ్చిపోతానేమని భయపడతావు కదా. అలాగనమాట. కాకుల ద్వారా ఆహారం పంపితే ఎలా ఉంటుందో, నీ దగ్గరికి వచ్చి ఒక మ్యాంగో కానీ లేకపోతే ఏదన్నా ఒక జామ పండు కానీ ఏదన్నా ఒక ఫ్రూట్ ఏదైనా పక్షి పట్టుకెళ్తూ అలా పడిపోయింది అనుకో, నువ్వెంతో దానిని అమృతంలో తింటావు కదా. దేవుడే నిజంగా పంపుతున్నాడు. ఈ జామ పండు దొరకకపోతే, ఈ మ్యాంగో దొరకకపోతే, ఈ ఖర్జూరం దొరకకపోతే, ఈ దారిలో వారు ప్రయాణం చేసేవారు ఇక్కడ ఆగి భోజనం చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆగి భోజనం చేయటం ద్వారా నాకు కొంచెం భోజనం పెట్టారే అంటే, ఈ యొక్క మాట మీనింగ్ బాగా అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. పెద్ద సమస్య వచ్చినా కానీ అందులో నీకు ఊరట దేవుడిస్తాడు. నువ్వు బ్రతకటానికి, నువ్వు జీవించటానికి. నీ శోధన సమయము, కష్ట సమయము 2 రోజులు, 3 రోజులు, 6 నెలల, సంవత్సరమా, ఎంత టైం ఉన్నా అంత సమయంలో ఆయన నీకు అరుణోదయ కాంతి, నెమ్మదిగా, అంత వెలుగు నీకు రాకపోవచ్చు కానీ వెన్నెల్లాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వు బ్రతుకుతున్నావు, అందుకనే నువ్వు ఆయన సాక్షిగా ఉండబోతున్నావు. ఆయన నిన్ను అరుణోదయ కాంతిగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా అయిపోతుంది. మంచి భవిష్యత్తు ఉంది నీకు, పాడు చేసుకోవద్దు. అంత మంచి భవిష్యత్తు దేవుడు నీకు సిద్ధం చేశాడు. తొందరపడి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. దేవుడి మీద ఆధారపడ్డావు, ఆయన నిన్ను తప్పక బ్లెస్ చేస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. నా సాక్ష్యం ఏంటంటే, నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. సో గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ పెట్టినప్పుడు ఒకసారి అన్నీ ఓకే అని నీకు జాబ్ వచ్చిందని అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం పిలిచారు. కానీ నాకు అప్పుడు అన్నీ ఫిలప్ అయిపోయిన తర్వాత నాన్ లోకల్ కింద అని జాబ్ ఇవ్వలేదన్నమాట. 2023లో ఈ ఛానల్ చూశాను. 23లో చూసినప్పుడు 7 months అయ్యగారు ఖచ్చితంగా రండి అన్నప్పుడు నేను అలాగే మనస్ఫూర్తిగా 7 months వస్తుంటే 6th monthలో నాకు దేవుడు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు. అలాగే మాకు అప్పటికి పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది కూడా. 2 సంవత్సరాలు అయినప్పుడు ఇంకా కిడ్స్ లేరనమాట. మళ్ళీ అలాగే జాబ్ వచ్చిన తర్వాత అయ్యా మళ్ళీ 7 నెలలు వస్తాను, నాకు గర్భఫలాన్ని కావాలి అన్నప్పుడు అలాగే 6వ నెలలో మళ్ళీ మాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడనమాట. అలాగే అమ్మాయి కన్సీవ్ అయింది. సో ఇప్పుడు బాబుకి 12వ నెల. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు తబిత. నేను సారంపల్లి గ్రామం, సిరిసిల్ల డిస్టిక్ నుంచి వచ్చాను.
పోయిన సంవత్సరం ఇదే మార్చిలో నేను వచ్చినప్పుడు తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దైవజనులు నాకు ఫలం ఇచ్చి ఎవరు కావాలి, పాప కావాలా బాబు కావాలని అడిగినారు. అప్పుడు నేను బాబు కావాలని అడిగాను. దైవజనులు మాట ఇచ్చిన ప్రకారం బాబు వచ్చాడు. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవునికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మాది పోల్లా, ఏలూరు జిల్లా, భీమడోలు మండలం. నా పేరు మల్లిక, నా భర్త పేరు సుధీర్ కుమార్. మాకు కొన్ని నెలల దాకా గర్భిణీ రాలేదు. అయితే నేను ఇస్సాకయ్య గారి ప్రార్థన టీవీలో చూసి ఇక్కడ కొత్త మొదలుపెట్టిన తర్వాత నాకు 3వ నెలకి గర్భఫలం వచ్చింది. ఫస్ట్ పాప పుట్టింది. అలాగే మేము ఇంకా ప్రార్థనలు కొనసాగిస్తూకొని మళ్ళీ నాకు గర్భఫలం వచ్చింది. నేను మగబిడ్డ కావాలని అయ్యగారిని అడిగితే అయ్యగారు ఇస్తారు పో అన్నారు. అలాగే ఈ రోజున నేను మగబిడ్డను ఎత్తుకుని వచ్చాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు కావ్య, మాది చేటపారు, ఏలూరు జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళి సంవత్సరం అయింది. అయినా ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదమ్మా, నీకు బాగానే ఉంది ఒంట్లో అన్నారు. ఇస్సాకయ్య గారు అట్టుపళ్ళు ఇచ్చారు. ఆ నెలే నేను కన్సీవ్ అయ్యాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వందనాలు. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. మా ఊరు వర్లగూడెం, మా చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా. నేను 3 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చాను. వేరే వాళ్ళు ఎవరో చెప్తే వచ్చాను. వచ్చి తైలం తీసుకుని ఇంటికి వెళ్ళాక ఆ నెలే నేను నెల తప్పాను. దేవుడు నాకు 3 రోజుల్లోనే ప్రెగ్నెన్సీ అని చెప్పారు. నెల వెళ్ళిపోగానే అక్కడ నుంచి 7వ నెల వచ్చింది. ప్రెగ్నెన్సీ 7వ నెల నడుచుండగా 7వ నెలలోనే నాకు అబోషన్ అయింది అని చెప్పారు హాస్పిటల్లో. సరేలే అని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చగానే 15 రోజులకే నాకు మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి.
7ంటికి డాక్టర్ మా ఆయన్ని నన్ను పిలిచి కేజీ 300 ఉందమ్మా బేబీ, చేయమంటావా వద్దంటావా అని అడిగారు. సరేనమ్మా ఏదైతే అది అయింది, ఆఫ్ చేయండి అమ్మా, 3 కేజీ 300 ఉన్న పిల్లని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోనమ్మా నేను, ఉంచండి అమ్మా అని అన్నాను. ఆ నైట్ ఎలాగోలా నొప్పులు ఆగినాయి. పెద్ద స్కాన్ తీశారు. బేబీ కేజీ 300 ఉన్న బేబీ నెల 15 రోజులకి నా బేబీ 2 కేజీల 200 ఉంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చాగానే అయ్యగారు వాక్యం పెట్టుకున్నాను ఫోన్లో. ఏం కాదు, నువ్వు భయపడమాకు అన్నారు. అలానే నేను సాయంత్రం 7 గంటల దాకా కూడా అలానే ఉన్నాను. 8, 9, 10ంటికి నా బేబీ తిరగట్లేదు, నొప్పులు బాగా ఎక్కువైపోయినాయి. ఏం చేయాలా, నా పరిస్థితి ఏంటి అని నాకు భయం వేసింది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నా బిడ్డ నా బయటకు వచ్చేసింది థర్డ్. అక్కడి నుంచి బయటకు రాగానే డాక్టర్ గారు కానుపు చేసి నా బిడ్డ బాక్స్లో పెట్టారు. బాక్స్లో పెడితే 3వ రోజు నేను వెళ్ళంగానే నా బిడ్డకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అన్నీ ఉన్నాయని చెప్పారు. తైలం తీసుకుని నా పాలలో కలిపి ఇచ్చాను. అలాగే నా దేవుడు ఏమి కాకుండా నా బిడ్డను నాకు ఇచ్చాడు. ఇంతకంటే నాకు ఏ గొప్ప సాక్ష్యం లేదు. ఇదే నా గొప్ప సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది ఈదులగూడెం, ఏలూరు జిల్లా. 4 సంవత్సరాల తర్వాత బాబు పుట్టారు. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి నాకు బాబు కావాలండి అంటే అరటిపండు ఇచ్చారు. నీకు బాబు పుడతారు అని చెప్పారు. నేను నమ్మకంతో ప్రార్థన చేసుకొని ఆ తైలాన్ని 7 సిలువలు వేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అలాగా బాబు మంచి ఆరోగ్యంతో పుట్టారు. మంచి ఆరోగ్యంతో పుడితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాప పేరు కృపావతి, నా పేరు ప్రసన్న అండి. పాప వివాహమయ్యి 6 సంవత్సరాలు. 4 సంవత్సరం కిందట పాప పుట్టింది. అప్పుడు కూడా 7 నెలలు వస్తాము, గర్భఫలం ఇస్తాను అనుకున్నాము. 7వ నెలలో కార్యం చేశాడు పాపకే. రెండోసారి గర్భఫలం కావాలి, మగబిడ్డ కావాలని అడిగాము. 7 నెలలు వద్దామని వచ్చామండి. 3వ నెల ఆగస్టు 11వ తారీఖున వచ్చాము. అక్టోబర్లో కన్సీవ్ అయ్యింది. మరి 7 నెలలు వద్దాం అనుకున్నాం. 7వ నెల అండి ఇది. పాపకు ఇప్పుడు 6వ నెల. తల్లికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవాతి దేవుడికి వందనాలు. మా పాప మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. అయితే మా పాపకి ఇంకా గర్భబలం లేదని నేను ఒక నెలలో తీసుకొచ్చాను పాపని. తీసుకొచ్చినాక అయ్యగారిని అడిగాము, ఇస్సాక అయ్యగారిని. అడుగుతాగానే పర్లేదు మీ పాప గర్భబలం వస్తుంది పో అని తైలాభిషేకం చేసి అభిషేకించి బాబు పుడతాడు నువ్వు ఎత్తుకుని వస్తావు పో అన్నారు పాపని. అలాగే నన్ను కూడా నీకు మనవడు పుడతాడు పో అని అన్నారు. అట్ట రీతిగా చక్కని కుమారుడు పుట్టాడు. ఈ దేవాది దేవునికి వందనాలు, ఇస్సాక అయ్యగారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు విజయ్ కుమార్, మాది వెదులుకుంట, గోపాలపురం మండలం. తాడేపల్లిగూడెం చాగంటి కళ్యాణ మండపంలో ఒకసారి ప్రేయర్ పెట్టినప్పుడు మా సహోదరి నాకు చెప్పింది అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఒకసారి రాచిందంటే 2022 అక్టోబర్ నెలలో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అనే వాక్యం నాతో మాట్లాడిన తర్వాత అక్టోబర్ నెలలో నేను వెళ్ళాను. డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది, జనవరిలో మ్యారేజ్ అయిపోయింది. అయితే మ్యారేజ్ అయిపోయి 3 ఇయర్స్ అయిపోయినా కానీ ఇంకా పిల్లలు లేరు ఏంటని బాధపడుతుంటే అప్పుడు సరే అని ఒకరోజు నేను వాక్యం నాతో మాట్లాడింది. లేట్ అవుతుందని నువ్వేం బాధపడుతున్నావు, నువ్వేం బాధపడకు, లేట్ అయినా కానీ మంచి ఫలం నేను ఇస్తాననే వాక్యం అయ్యగారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు మీకేం కావాలో నా దగ్గరికి వచ్చి అడగండి, నేను ఇస్తానన్న వాక్యం మేము మాట్లాడినప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి అన్నప్పుడు మాకు ఆడపిల్ల కావాలి అయ్యగారు అని చెప్పాము. అప్పుడు చెప్పినప్పుడు దేవుని చిత్త ప్రకారం 2025 ఏప్రిల్ నెలలో మా మిస్సెస్ గర్భం దాల్చింది. జనవరి 1 తారీఖు నాకు ఈ బహుమతి దేవుడిచ్చాడు. దేవుడి సింధువాక్యం దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నేను రాజమండ్రి హుకుంపేట నుంచి వచ్చానండి.
నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. నాకు పెళ్ళయి సంవత్సరంన్నర అయ్యింది. సంవత్సరంలోనే నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. అయితే 4th మంత్లో అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోతే అప్పుడు మా అమ్మ ఇస్సాక్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలాగ అబార్షన్ అయిపోయింది అంటేని ఫిబ్రవరి నెలలో పోయిన సంవత్సరం మళ్ళీ వచ్చేస్తుంది పోమ్మా అన్నారు. అయితే నేను కూడా అప్పుడు వచ్చాను. నోట్లో తైలం పోసారు. తైలం పోసిన ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. మళ్ళీ మార్చిలో ఇదిగోండి బిడ్డను ఇచ్చుకుని వచ్చాను. అయితే ఇస్సాక్ గారు అప్పుడు వాక్యం చెప్పారు, కోల్పోయిన దానికి దేవుడు మళ్ళీ ఇస్తాడు, అబార్షన్ అయిపోయిందని ఏడుస్తున్నావా, దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడని చెప్పారు. ఈ సంవత్సరం దేవుడిని పాప నాకు ఇచ్చాడు. ఇస్సాక్ గారికి వందనాలు, దేవునికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.